ఒక ఆడదాని ఉసురు ఊరికే పోతుందా? ఆడదాని ఉసురు, ఆడదాని కడుపు మంట 60 జన్మల దాకా వెంటాడుతూనే ఉంటుంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అందరూ ఇలా కలిసి బోనాల పండుగ చేసుకుంటారా? ఇప్పుడేమైంది? పుణ్యం మాట అలా ఉంచితే పాపం వెంటాడుతోంది. అందుకే పోతురాజు ద్వారా అమ్మవారు అలా చెప్పింది. ఏంటి వాగుతున్నావు? ఏంటి ఏంటి నీ దౌర్జన్యం? ఈ కోపం, ఈ ఆవేశం నన్ను పాడు చేసినప్పుడు ఏమైపోయాయి? నోర్మి, నీలాంటిది ఆడదానికే ఎలా పుట్టిందా అని ఆడజాతి సిగ్గుతో తలదించుకుంటుంది. అలాంటి నువ్వు పవిత్రమైన ఈ అమ్మవారి ముందుకొస్తావా? చూడు, మర్యాదగా బయటికి వెళ్ళు. లేకపోతే నువ్వు ఎప్పుడో ఎక్కడో తెలుసో తెలియకో ఏదైనా పుణ్యం చేసుకునుంటే ఆ పుణ్యం కాస్త ఎగిరిపోయి ఇంకా పాపం చుట్టుకుంటుంది. బయటికి పోవే. చూపేంది, ముందు బయటికి పో. ఇది ఇలా ఎందుకు వెళ్తుంది? మెడపట్టుకుని బయటకి ఏంటండి? విన్నావుగా? తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అదే జరుగుతుంది. ఏంటి జరిగేది? నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటింది చాలక ఇక్కడ న్యాయం జరుగుతుందని వస్తే ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొడతారా? మీరు వెళ్ళగొట్టడానికి ఇది మీ ఇల్లు కాదు, గుడి. గుళ్ళోంచి కూడా వెళ్ళగొట్టాలని చూస్తే ఇదిగో ఈ జనం ఊరుకోరు. దుర్గమ్మ గారు, గుళ్ళో ఏంది గోళ? ఇదిగో అమ్మాయి, అసలు ఏమైంది? అదేదో చెప్పు. ఏంది అది చెప్పేది, మీరు వినేది? ఇది ఎలాంటి ఆడదో చెప్తే మీరే దాన్ని రాళ్లతో కొడతారు. చూడు యాదగిరి, రాళ్లతోనే కొడతాము, చెంపలే పగలు కొడతాము. అసలు ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టే కదా ఉంది. ఆ అమ్మాయిని చెప్పనే. ఊరుకోవయ్యా పెద్ద మనిషి, నువ్వు వీడికి చెప్పనీకి వచ్చినావా? ఇదొక తప్పుడు ఆడది. ఇది చెప్పేది మేమందరూ వినాలా? డ్రై తప్పుడుదని అడ్డదిడ్డంగా వాగావు. నీ గురించి నిజం అదే కదా. వాగుతాడు, ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూసారా చూసారా, కుటుంబం మొత్తం కలిసి నా మీద ఎలా దాడి చేస్తున్నారో. అది న్యాయం అడగడానికి వచ్చినందుకు. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? అడగండి. ఆపవమ్మా, అసలు నువ్వేం చెప్తావో చెప్పకుండా ఈ సోది మాటలన్నీ ఎందుకో? చెప్పవే, ఏం చెప్తావో చెప్పు. నీ మొగుడు నాతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇదే గుళ్ళో ఈ దుర్గమ్మ గారు మా చేత దండలు మార్పించింది. ఈ నర్సమ్మ నా కోడలని ఊరందరి ముందు, చివరికి గుళ్ళ అమ్మవారి ముందు చెప్పి నాకు న్యాయం చేస్తానని ఇంటికి తీసుకువెళ్ళింది. నేను ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నా భర్తతో సహా అందరూ అందరూ నన్ను నానా హింసలో పెట్టారు. రోజుకో నరకం చూపించారు. అబద్ధం, పచ్చబద్ధం. ఏది అబద్ధమే? ఏదబద్ధం? నువ్వు, ఈ సంధ్య, ఈ బామ్మ, రుక్కు నలుగురు కలిసి దెయ్యాల్లా నటించి రాత్రిపూట నన్ను భయపెట్టడం అబద్ధమా?